నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఉండే దగ్గర అయితే అమ్మవారి పండుగలు జరుగుతున్నాయి. సో జాతర అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ అయిపోయింది. సో మేము అటెండ్ అయ్యాము. ఇక్కడ అమ్మవారిని అయితే చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదండి. చాలా బాగా అలంకరించారు, చాలా బాగున్నారు నిండుగా కూడాను. ఇంకా ఇవంతా అయిన తర్వాత ఇక్కడ ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ బీట్స్ అన్న విన్న తర్వాత మనకి ఎన్ని డీజేలు ఉన్నాయితే దీన్ని అయితే ఇంకా బీట్ అయితే చేయలేరు. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి. ఇలా మేళతాళాలతోని ఇక్కడైతే ఊరేగింపు అయితే చేస్తున్నారు అమ్మవారిని అండ్ అయ్యవారిని. చాలాసేపు అయింది. పక్క ఊరికి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నారు వీళ్ళు యొక్క భక్తి శ్రద్ధలకు అయితే నిజంగా దండం పెట్టారండి. చాలా నిష్ఠా నియమాలతో కూడా చేయాలి కదా. చాలా ఓపిక అంత బాగా చేశారు. ఇక్కడ జాతర తర్వాత మాస్ డాన్స్ అనేది లేకపోతే ఇలాగా ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుడికైతే ఇంకా తిరిగి వెళ్తున్నాము అందరం కలిసి. చూసారు ఎంత బాగుందో. అండ్ చివరి వరకును వేప కొమ్మలతోని లైటింగ్తోని చాలా బాగా డెకరేట్ చేశారు వీధి మొత్తము. వీధి అన్నం కన్నా మొత్తం ఊరంతా అని చెప్పచ్చు. సో ఇదంతా ప్రజెంట్ అయిపోయింది కదా. ఇక్కడైతే లేడీస్ అయితే పాటది పాడుతారు. ఎంత బాగుందో వినడానికి కదా. నాకైతే లాంగ్వేజ్ రాదండి, బట్ చాలా బాగా అనిపించింది చూస్తుంటే. ఇలా ఇంకంతా మొత్తం అయిన తర్వాత ఊరేగింపు అంతా పూర్తయింది. మరి యథాస్థానానికి మనకి అమ్మవారిని అయ్యవారిని ఇంకా యథాస్థానానికి తీసుకొస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది. ఈ పూజ ఒకరోజే కాదు, నైట్ అంతా ఇక్కడ మొత్తం జాగరణ కూడా ఉంటుందంట ఆ రోజైతే. నెక్స్ట్ డే కూడాను ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పారు. ఇంకా మేము నైట్ అవుతుంది అని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోయాము. ఇక్కడ చూసారా రోడ్డు మీద మొత్తం అంతా ఖాళీకి చూపిస్తున్నాను మీకు. రోడ్డు మొత్తం ముగ్గులు ఉంటాయండి ఇక్కడ. ఏ ఒక్క పూజ అయినా ఏ ఒక్క జాతర చేయాలన్నా మొత్తం రోడ్ అంతా నైట్ అంతా ముగ్గులు వేస్తారు. ఈ చివరి నుంచి ఆ చివరి ఊరు వరకు అన్నట్టు ఎన్ని ఉన్నాయి చూసారా. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. దీనికి కంటిన్యూషన్ ఉంది పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.